జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ షిరిడి సాయితత్వ ప్రచారకులు గోపాలుని హరిహరరావు గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. గురుగారు, షిరిడి సాయినాథుని జీవన వాహినిని సాయి సచ్చరిత్ర ఆవిష్కరిస్తుంది. ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలియజేస్తున్నారా? ఈ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర అనేది మానవాళికి ఒక దిక్సూచి. సముద్రంలో ఏ విధంగా అయితే ఆ ఓడ ప్రయాణానికి దిక్సూచిగా ఉపయోగపడుతుందో, అదేవిధంగా మన జీవితంలో ప్రతి ప్రశ్నకు బాబా జీవిత చరిత్ర సమాధానం. ప్రతి ప్రశ్నకు నిజంగా బాబా జీవిత చరిత్రను మనం పారాయణం చేసి, బాబా కథలను పారాయణం చేసి, బాబా కథలలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని, బాబా చెప్పిన సూక్తులు నీతులు ఒకసారి చదువుకొని, శ్రీ షిరిడి సాయినాథుడు బాబా జీవిత చరిత్రలో భక్తులకు ఇచ్చిన అనుభవాలను, భక్తులకు ఇచ్చిన మహిమలను తెలియజేసే అంశాలలో సాయినాథుడు చెప్పిన సూక్తులను తెలుసుకుంటే మన జీవన విధానము 100కి 100 ఒక అత్యద్భుతమైన ఉన్నతమైన స్థాయిలో ఒక ఆధ్యాత్మిక చింతనలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం కథల్లో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు గోధుమలు విసిరిన కథలో మనం బాబా గారు ఇచ్చిన సందేశం, ఇతరుల సొమ్ము ఆశించరాదు, ఇతరుల సొమ్ము ఆశించరాదు, అత్యద్భుతంగా చెప్పారు. కాబట్టి బాబా జీవితం చెప్పిన గోధుమలు విసిరిన కథలో బాబా గారు చెప్పిన ప్రకారం ఇతరుల సొమ్మును ఆశించకుండా ఉంటే ఇక మనకు కర్మే లేదు, కర్మే లేదు. అదేవిధంగా బాబా గారి జీవిత చరిత్రలో వీరభద్రప్ప చెన్నబసవప్ప కథలో శ్రీ షిరిడి సాయినాథుడు చెప్పింది ఏంటంటే, మంచి చెయ్యి చెడు చేయొద్దు అంటాడు, మంచి చెయ్యి చెడు చేయొద్దు అంటాడు. అత్యద్భుతమైన సందేశం. ఇప్పుడు మనకు అనేక రకమైన కష్టాలు వస్తున్నాయి, అనేక రకమైన బాధలు వస్తున్నాయి. మనకు వచ్చే కష్టాలు బాధలకు కారణం ఏంటి? మన పాపాలు. మనం పాపం చేసినందువల్ల ఆ పాపాలకు తగ్గ కర్మలను అనుభవిస్తున్నాం. పాపం చేయకుండా ఉంటే కర్మలు అనుభవించాం. పాపాలంటే ఏంటి? చెడు. కాబట్టి బాబా గారు చెప్పిన విధంగా చేస్తే మంచి చేయి, చెడు చేయొద్దు అని ఆ శ్రీ షిరిడి సాయినాథుడు అత్యద్భుతంగా సర్పం కప్ప కథలో చెప్పడం జరిగింది. అంటే మన జీవితంలో కూడా ఇతరులకు చెడు చేయకుండా ఉంటే అసలు మనకు పాపాలే లేవు, ఇక మన కర్మలే లేవు. మంచి మాత్రమే చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం సర్వదా ఉంటుంది. అదేవిధంగా 18, 19 అధ్యాయంలో ఇతరులను నిందించొద్దని బాబా చెప్తాడు. ఇతరులను నిందిస్తే నీవు వారి శరీరం పైన ఉన్న మాలిన్యాన్ని నువ్వు స్వీకరించినట్టే అని బాబా చెప్పాడు. అంటే వారి కర్మలను స్వీకరించినట్టే అంటాడు. కాబట్టి మనము ఈరోజు నిజ జీవితంలో అనేక మంది ఇతరులను విమర్శించి వారి కర్మలను మనం తీసుకుంటున్నాం, వారి పాపాలను మనం తీసుకుంటున్నాం, మన పుణ్యాన్ని వారికి ఇస్తున్నాం. జట్టి కథలోకి వెళ్తే శ్రీ షిరిడి సాయినాథుడి జట్టి కథలో ఉన్నదానితో తృప్తి చెందు, లక్షలు ఆర్జించడం కోసం ఆశించొద్దని బాబా అంటాడు. అంటే అక్కడ షిరిడి సాయినాథుడు చెప్పిన అత్యద్భుతమైన విషయం ఏంటంటే, నీకు ఉన్నదానితోటి సగం రెట్టుతో నువ్వు ఆనందంగా జీవిస్తే నీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. లేని దానికోసం పోరాడి లక్షలు ఆర్జించడం కోసం వెళ్తే కష్ట నష్టాలకు లోనవుతావు అని ఈ విధంగా మనం బాబా జీవిత చరిత్రలోకి వెళ్తే అనేక సందర్భాలు, అనేక కథలలో ప్రతి కథలో ఒక సందేశం, ప్రతి కథలో ఒక సందేశం. కాబట్టి బాబా జీవిత చరిత్రలో ఉన్న కథలలో ఉన్న ఆంతర్యము, కథలలో ఉన్న అత్యద్భుతమైన సందేశాన్ని మనం తెలుసుకొని ఆ సందేశాలు పాటించి నిజ జీవితంలో పాటించగలిగితే మనం మహాత్ములమైపోతాం, మనకు పునర్జన్మ కూడా ఉండదు. గురువుగారు, మరి షిరిడి సాయినాథుడు భక్తుల నుంచి దక్షిణ స్వీకరించేవారు. అలా దక్షిణ స్వీకరించడంలో ఆంతర్యం ఏమిటి? ఈ షిరిడి సాయినాథుడు తన జీవితంలో భక్తుల దగ్గర దక్షిణ స్వీకరించేవాడు. అయితే మన శాస్త్రంలో కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పత్రం పుష్పంతో ఏమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉపనిషత్తులలో కూడా ఏం చెప్పారంటే, దా అనే అక్షరాన్ని ఉపనిషత్తులలో భగవంతుడు ఇవ్వడం జరిగింది. దా అంటే దేవతలకు దా అంటే జ్ఞానాన్ని సంపాదించమని, దమము. అదేవిధంగా రాక్షసులకు దా అంటే దయతో ఉండమని, మానవులకు దా అంటే దానం చేయమని. అంటే మనము దానం చేయడం అనేది
ఈ యొక్క కలియుగంలో భక్తుల యొక్క చేయవలసిన కార్యక్రమం ముఖ్యమైన విషయం. ఈ రకంగా ఏంటంటే శ్రీ షిరిడి సాయినాథుడు భక్తుల వద్ద దక్షిణ తీసుకునేవాడు. దక్షిణ ఎందుకు తీసుకునేవాడు? బాబా గారు దక్షిణ ఎందుకు తీసుకునేవాడంటే, మన దగ్గర రూపాయి తీసుకొని వారికి తిరిగి 10 రూపాయలు ఇవ్వడము ఒక అర్థమైతే, మనము ఇచ్చిన డబ్బులతోటి దాన ధర్మాలు చేసి మన కర్మను నివృత్తి చేయడం. శ్రీ షిరిడి సాయినాథుడు దక్షిణ తీసుకునేవాడు. ఈ దక్షిణ ఏం చేసేవాడు బాబా గారు? తను తినేవాడు, తినడు. ఆ దక్షిణగా వచ్చిన డబ్బును సాధువులకు, సంతువులకు అందరికీ పంచేవాడు. ఆ దక్షిణగా వచ్చిన డబ్బులతోటి దునిలోకి కట్టెలు కొని దునిలో కట్టెలు వెలిగించేవాడు. అదేవిధంగా దక్షిణగా వచ్చిన డబ్బుతోటి ఆ శ్రీ షిరిడి సాయినాథుడు దీపాలు, నూనె కొని దీపాలు వెలిగించేవాడు. ఈ విధంగా ఏంటంటే మన డబ్బును ఆ సాయినాథుడు ధర్మానికి ఉపయోగించేవాడు. ధర్మానికి ఉపయోగించి ఒక విత్తనం వేస్తే ఆ విత్తనము ఒక చెట్టుగా పెరిగి ఏ రకంగా అయితే 100 ఫలాలు ఇస్తుందో, అదే రకంగా మనము 1 రూపాయి శ్రీ షిరిడి సాయినాథుడికి దక్షిణగా ఇస్తే ఆ రూపాయిని బాబా నాటి మనకు 100 ఫలితాన్ని ఇస్తుంటాడు శ్రీ షిరిడి సాయినాథుడు. అయితే ఈ దక్షిణలో కూడా ఆ శ్రీ షిరిడి సాయినాథుడు ఎవరి దగ్గర తీసుకోవాలో వారి దగ్గర తీసుకునేవాడు. అందరి దగ్గర దక్షిణ తీసుకునేవాడు కాదు. ఒక గోవా పెద్ద మనిషి వస్తాడు, 15 రూపాయలు దక్షిణ అడుగుతాడు. పక్కన వారు 35 రూపాయలు ఇవ్వబోతారు. బాబా తీసుకోడు. ఎందుకు బాబా అంటే, భగవంతుడు ఇతని దగ్గరే తీసుకోమన్నాడు. ఎందుకు ఇతని దగ్గర తీసుకోమన్నాడు? నాకు ఉద్యోగం వస్తే మొదటి నెల జీతము బాబాకి ఇస్తానని మొక్కున్నాడు. బాబా అంటే ఎవరు? దత్తుడికి. దత్తునికి ఇస్తానని మొక్కున్నాడు. అప్పుడు బాబా అంటే ఏమంటాడు? నేనే దత్తుడిని. దత్తునికి ఇస్తాను, నువ్వు మొక్కున్నావు కదా, ఆ 15 రూపాయలు నాకేమంటాడు? ఈరోజు నీకు జీతం 700, ఆయన అడగటంలే, నువ్వు మొక్కున్న 15 రూపాయలు అడిగాడు బాబా. అట్లా ఆ శ్రీ షిరిడి సాయినాథుడు దక్షిణ కూడా ఎవరి దగ్గర తీసుకునేవాడు అంటే, ఎవరి దగ్గర అయితే తీసుకోవాలి వారి దగ్గర తీసుకునేవాడు. భగవంతుడు ఎవరి దగ్గర తీసుకోనమంటాడు వారి దగ్గర తీసుకునేవాడు. అయితే అసలు దక్షిణలో అంతరార్థం ఏంటి? అసలు దక్షిణలో అంతరార్థం అంటే, నార్కే అనే ఒక భక్తుని బాబా 15 రూపాయలు దక్షిణ అడుగుతాడు. నా దగ్గర 15 రూపాయలు లేవంటాడు. అప్పుడు బాబా ఏమంటాడు? నువ్వు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, ఆ యోగ వాసిష్టంలో ఉన్న అంతరార్థాలు నాకు దక్షిణమంటాడు. యోగ వాసిష్టంలో ఏముంటాయి అంతరార్థాలు? ధర్మము, న్యాయము, నీతి, ఇవి కదా ఉండేది. అవి నాకు దక్షిణమంటాడు బాబా. అదేవిధంగా బాబా గారు ఒకసారి తర్కడ్ భార్యను 6 రూపాయల దక్షిణ అడుగుతాడు. అప్పుడు తర్కడ్ భార్య ఏమంటుందంటే, బాబా నా దగ్గర లేవంటుంది. అప్పుడు శ్రీ షిరిడి సాయినాథుడు తర్కడ్ భార్యతో ఏమంటాడంటే, నీ దగ్గర ఉన్న అరిషడ్వ గుణాలు నాకు ఇవ్వమంటాడు. అరిషడ్వ గుణాలు నాకు దక్షిణమంటాడు. అరిషడ్వ గుణాలు అంటే మనకు తెలుసు, కామము, క్రోధము, లోభము, మదము, మోహము, వాత్సర్యం. అంటే నీలో ఉన్న చెడు గుణాలు నాకేమంటాడు బాబా, అది దక్షిణ. అంటే మనలో ఉన్న చెడు గుణాలు మొత్తం బాబాకి ఇస్తే మనం పుణ్యపురుషులం అయిపోతాం, మనమే యోగీశ్వరులం అయిపోతాం. ఇక మనకు పాపాలు ఉండవు, కర్మలు ఉండవు, మనకు పునర్జన్మ ఉండదు. అసలు దక్షిణలో ఉన్న అంతరార్థం అది. కాబట్టి మనం డబ్బు రూపంలో దక్షిణ తీసుకోవడంలో ఉన్న అంతరార్థం ఏమిటి? మన ధనాన్ని ధర్మ కార్యక్రమాలకు ఉపయోగించి 1 రూపాయికి 100 రూపాయలు మనకి ఇవ్వడము, మన కర్మలు తొలగించడము, ఇది దానం రూపంలో తీసుకోవడం అంతరార్థం. అసలు అంతరార్థం ఏంటి? దక్షిణ అంటే మనలో ఉన్న చెడు గుణాలు బాబాకి ఇవ్వడం దక్షిణ. నాలో కోపం ఉంది, బాబా నా కోపాన్ని నీకు దక్షిణ ఇస్తున్నా. నాలో అసూయ ఉంది, బాబా నాలో ఉన్న అసూయ నీ కోపం నీకు దక్షిణ ఇస్తున్నా. అదేవిధంగా నేను ఇతరులను మోసం చేస్తున్నా, ఇతరులను మోసం చేయడం అనే ఒక చెడు గుణము నీకు దక్షిణ ఇస్తున్నా, అది దక్షిణ. అది తర్కడ్ భార్యకు బాబా చెప్పిన దక్షిణ, అరిషడ్వ గుణాలు. నిజంగా అరిషడ్వ గుణాలు బాబాకు దక్షిణ ఇస్తే అంతకన్నా జీవితం లేదు. అది బాబాలో ఉన్న దక్షిణలో ఉన్న అంతరార్థం. గురుగారు, షిరిడి సాయినాథుని మందిర ప్రాంగణంలో లెండివనం ఉంటుంది కదా, ఆ లెండివనం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు షిరిడీలో మనం వెళ్ళినప్పుడు బాబా మందిరము వెనక వైపు ఒక లెండివనం మనం చూస్తున్నాం. అక్కడ పూల తోటలు, వనం అన్నీ ఉన్నాయి. దీపం, కార్తీక మాసంలో దీపోత్సవం కూడా అక్కడ జరుగుతుంది. బావి కూడా అక్కడ ఉంటుంది. ఇది లెండివనం అనుకుంటున్నాం. అదే నందదీపము దత్త మందిరం ఉంటుంది. ఆ పక్కన ఉన్నది లెండివనం అనుకుంటాం. అసలు లెండివనం అది కాదు. అసలు లెండివనం ఏది అంటే బాబా మందిరం.
బాబా మందిరమే లెండివనం. ఎలా అంటే బాబా గారు జీవించున్నప్పుడు బూటివాడ కట్టక ముందు, బూటివాడ అంటే నాగపూర్ కోటేశ్వరుడు బూటి కట్టిన బాబా మందిరం రాతివాడ. ఈ రాతివాడ కట్టక ముందు అక్కడ వనం ఉండేది. అంటే ప్రస్తుతం ఉన్న బాబా మందిరము గతంలో ఒక వనం. ఆ వనంలో ప్రతిరోజు బాబా గారు కుండలతో నీళ్లు తీసుకొని మొక్కలు పెంచి అక్కడ సాగు చేసి ఆ ప్రాంతం అంతా తిరిగి శుభ్రం చేసి దాన్ని వనంలాగా చేశాడు బాబా గారు. ఆ వనంలాగా చేసిన వనమే లెండి వనం. ఆ లెండి వనమే తర్వాత రోజులలో బాబా మందిరంగా మారిపోయింది, బూటి వనంగా. అంటే ఆ షిరిడి సాయినాథుడికి తెలుసు, ఏమని తెలుసు, ఈ ప్రదేశంలోనే బాబా మందిరం కడతాము, ఈ ప్రదేశంలోనే నన్ను సమాధి చేస్తారు, ఇదే భవిష్యత్తులో భక్తులకు సమాధి మందిరం అవుతుంది. ఆ షిరిడి సాయినాథుడికి తెలుసు కాబట్టి ఈ యొక్క మందిరం నిర్మాణానికి ముందే ఆ యొక్క స్థలాన్ని ఆ షిరిడి సాయినాథుడు లెండివనంగా మార్చి అక్కడ ఎన్నో సేవలు చేయడం జరిగింది. అది నిజమైన లెండివనం. ఆ లెండివనమే ఈరోజు బాబా మందిరం. గురుగారు, సాయి మందిరంలో ప్రతినిత్యం 4 హారతులు నిర్వహిస్తారు కదా, ఆ హారతుల యొక్క పరమార్థం ఏమిటి? షిరిడి సాయినాథుని యొక్క జీవితాంతము ద్వారకామయిలో హారతులు జరిగాయి. ఈ హారతులలో మొట్టమొదట మధ్యాహ్నం హారతి ఉండేది. మొట్టమొదట జరిగింది మధ్యాహ్నం హారతి. తర్వాత ఒకటే హారతి. తర్వాత 1910 నుంచి ఈ యొక్క సేజ హారతి, కాకడ హారతి ప్రారంభించడం జరిగింది. ఈ హారతులు బాబా గారు అడిగి చేయించుకున్నాడు. ఎలా అంటే భీష్మ అనే ఒక భక్తునికి షిరిడి సాయినాథుడు స్వప్నంలో కనిపించి నాకు 5 లడ్లు కావాలని అడిగాడు. 5 లడ్లు. అప్పుడు భీష్మ ఏమనుకున్నాడు అంటే బాబా గారు 5 లడ్లు అడిగారు ఏమిటి అని భావించి భీష్మ షిరిడి సాయినాథుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు బాబా గారు ఆ భీష్మతో ఏం చెప్తాడు అంటే నాకు 5 హారతులు రాసిమంటాడు. ఆ విధంగా భీష్మ 5 హారతులు రాయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దాసగను రాశారు, ఉపాసని మహారాజు రాశారు. ఈ విధంగా అనేక మంది హారతులు మళ్ళా భీష్మ రాశాడు, జోషి రాశాడు, అనేక మంది హారతులు రాశారు. ఈ విధంగా ఏంటంటే బాబాకు ఉదయం కాకడ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, అదేవిధంగా సాయంత్రం సంధ్యాకాలంలో సంధ్యాహారతి, రాత్రిపూట సేజహారతి. ఈ 4 హారతులు బాబా గారు జీవించున్నప్పటి నుంచి 1910 నుంచి పూర్తిగా హారతులు ఇవ్వడం జరిగింది. బాబా హారతులకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత ఇచ్చాడు అంటే మనకు తెలుసు. బాబా గారు 1918 అక్టోబర్ 15 మంగళవారం మధ్యాహ్నం 2:30 ప్రాణం వదిలేశాడు. ప్రాణం వదిలిన తర్వాత భక్తులందరూ ఏమనుకున్నారంటే బాబా గారు ప్రాణం వదిలేశారు అని ఆ శోక సముద్రంలో నిండి ఉంటే ఈ షిరిడి సాయినాథుడు బుధవారం ఉదయము శ్యామ మామ అయిన జోషికి స్వప్నంలో కనపడి నేను ప్రాణం వదిలారని చెప్పి అందరు అనుకుంటున్నారు, నువ్వు ఉదయం వచ్చి నాకు కాకర హారతి అని చెప్పి బాబా చెప్తాడు. బాబా గారు ఈ యొక్క జోషికి నాకు కాకడ హారతి ఇవ్వమని చెప్పి స్వప్నంలో చెప్పడం జరుగుతుంది. అప్పుడు జోషి ఉదయాన్నే కాకడ హారతి బాబా యొక్క దేహానికి, అంటే బాబా ప్రాణం వదిలిన తర్వాత బాబా దేహానికి అక్టోబర్ 16వ తేదీ బుధవారము హారతిస్తాడు. అంటే శ్రీ షిరిడి సాయినాథుడు తన ప్రాణము మంగళవారం వదిలితే బుధవారం ఉదయం కూడా నా యొక్క దేహానికి హారతి ఇవ్వమని చెప్పి బాబా హారతి ఇప్పించుకున్నాడు. హారతిలో ఉన్న ప్రాముఖ్యత అది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నిజంగా హారతులు, మరాఠీ హారతులు, హారతులలో అర్థాలు అంతరార్థాలు మనం చదివితే అత్యద్భుతమైన అర్థాలు ఉన్నాయి దాంట్లో. బాబా సాక్షాత్తు పాండురంగడు, సాక్షాత్తు విఠలుడు, సాక్షాత్తు మేఘశ్యాముని యొక్క పరమశివుడు. ఈ విధంగా ఏంటంటే హారతులలో చాలా గొప్ప గొప్ప అంతరార్థాలు ఉన్నాయి. హారతులలో సాక్షాత్తు ఆ యొక్క దత్తుని యొక్క రూపమే సాయినాథుడు అనే అత్యద్భుతమైన అర్ధ పరమార్థాలు మనకు హారతులలో కనపడతాయి. అంటే దాంట్లో పూర్తిగా అర్థాలు మనం తెలుసుకుంటే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు హారతిలో కాశీ స్థాన జప ప్రతి దివసి కొల్లాపుర బిఖేసి నిర్మల నది తుంగా జలప్రాసి నిద్రామాహుర దేశి ఐసాయే ఈవ సాయి దిగంబర
అక్షయ రూపావతార సర్వహి వ్యాపకతో శృతిసారా అనసూయ త్రికుమార మహారాజే ఈబా అని పాడతాం. అంటే అనసూయ త్రికుమార కుమారుడైన ఓ దత్తాత్రేయ, నువ్వు కొల్లాపూర్లో నిద్ర చేస్తావు, అదేవిధంగా తుంగభద్రలో తీర్థం తీసుకుంటావు, మాహూర్లో భిక్ష చేస్తావు అని సాక్షాత్తు దత్త స్వరూపంగా హారతుల్లో పాడడం జరుగుతుంది. కాబట్టి హారతులు అత్యద్భుతం. నిజంగా భక్తులు బాబా హారతులకు హాజరై బాబాని ప్రార్థిస్తే వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. ఏంటి, హారతులకు బాబా ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఇచ్చారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చాలా మందిరాలలో గమనిస్తే ఉదయం హారతికి బాబా యొక్క విగ్రహంలో రూపం ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం హారతికి బాబా రూపం ఒక రకంగా ఉంటుంది, సాయంత్రం హారతికి ఒక రూపంగా ఉంటుంది, సేద హారతికి బాబా రూపం ఒక రకంగా ఉంటుంది. ఇది వాస్తవం. చాలామంది భక్తులను అడగండి, బాబా మందిరాలలో 4 హారతులలో బాబా యొక్క రూపం 4 రకాలుగా మారుతుంది. ఆ విగ్రహంలో 4 రకాల రూపరేఖలు మారుతాయి. అది గమనించండి. చాలామంది భక్తుల అనుభవాలు, నేను చెప్పడం కాదు, ఎంతమంది భక్తులను అడిగి ఇదే సమాధానం చెప్తారు. గురుగారు, షిరిడి సాయి మందిరంలో చావడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చావడి నేపథ్యం ఏంటో తెలియజేస్తారా? చావడి అంటే మనందరికీ తెలుసు, ఒక గ్రామంలో పెద్దలందరూ కట్టుకున్నదే చావడి. అలాగే షిరిడీలో కూడా చావడి ఉండేది. ఈ చావడి అనేది మనకు బాబా గారు శ్రీ షిరిడి సాయినాథుడు వారి జీవితాంతం కూడా ద్వారకామాయిలో ఉండేవాడు. జీవితాంతం ద్వారకామాయిలో ఉంటే అప్పుడు బాబా గారిని ఏం చేశారంటే ఒకరోజు చావడిలో నిద్ర చేసేవాడు బాబా. అంటే ప్రతిరోజు ద్వారకామాయిలో బాబా నిద్రించేవాడు కాదు, ఒకరోజు చావడిలో నిద్రించేవాడు, అదేవిధంగా ఒకరోజు ద్వారకామాయిలో నిద్రించేవాడు. ఈ రకంగా అంటే బాబా గారు జీవించినప్పుడే బాబా భక్తులు ఈ సాయినాథునికి ఒక పల్లకి ఉత్సవం తయారు చేసి ఆ పల్లకిలో సర్కా బాబా పాదుకలు పెట్టి సాయినాథ్ మహారాజ్కి జై అనుకుంటూ గులాబీ పొడి చల్లుకుంటూ బాబా యొక్క నామాన్ని స్మరిస్తూ మేళ తాళాలతోటి బాజా భజంత్రులతోటి రోజు మార్చి రోజు ఆ సాయినాథుని ఉత్సవంగా తీసుకొని, చావడి ఉత్సవంగా తీసుకొని ఈ షిరిడి సాయినాథుని చావడిలో దింపేవారు. అప్పుడు బాబా గారు జీవించినప్పుడు ఒకరోజు ద్వారకామాయిలో నిద్రించేవారు, ఒకరోజు చావడిలో నిద్రించేవాడు. ఈ రకంగా ఏంటంటే బాబా తన జీవితాంతం కూడా ఒకరోజు చావడి, ఒకరోజు ద్వారకామాయి. ఇప్పుడు మనం పోయి చావడిలో చూస్తే చావడిలో యొక్క దశావతారాలు ఉంటాయి. పైన దశావతారాలు మనకు కనిపిస్తాయి చావడిలో. ఇంకోటి అంటే చావడిలో విశేషం ఏంటంటే 2 గదులు ఉంటాయి. 2 గదులలో ఒక గదిలో బాబా నిద్రించేవాడు, ఒక గదిలో భక్తులందరినీ ప్రవేశం ఉండేది. అంటే ఈరోజు షిరిడి సంస్థానం వారు 2 గదులు చేసి ఒక గదిలో స్త్రీలకు ప్రవేశం ఉంది, ఒక గదిలో పురుషులకు ప్రవేశం ఉంది. కానీ బాబా గారు జీవించున్న కాలంలో ఎలా ఉండేదంటే ఒక గదిలో ఆయన నిద్రించేవాడు, ఒక గదిలో అందరికీ ప్రవేశం ఉండేది. అయితే ఆయన నిద్రించిన గదిలోకి స్త్రీలను రానిచ్చేవాడు కాదు, అప్పుడు 2వ గదిలోకి మాత్రమే రానిచ్చేవాడు. ఎందుకంటే లోకం మనందరికీ తెలుసు కదా, లోక సత్యము. అందుకని బాబా గారు ఆ యొక్క చావడిలో ఒక గదిలో అందరినీ రానిచ్చి వారి సందేహాలు తీర్చి ఒక గదిలో నిద్రించేవాడు. ఈ రకంగా ఏంటంటే చావడికి ద్వారకామాయికి ఎంత ప్రత్యేకత ఉందో చావడికి అంత ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే బాబా గారు జీవించినంత కాలం కూడా రోజు మార్చి రోజు చావడిలో నిద్రించేవాడు కాబట్టి. ఈ విధంగా బాబా భక్తులు కూడా కొంతమందిని అమీర్ సర్కర్ ఇలాంటి వాళ్ళను బాబా చావడిలో పండుకోమని చెప్పేవాడు. ఎందుకంటే నా దర్శనం నీకు వస్తుంది, ఆ చావడిలో నన్ను దర్శించుకుంటే నీకు అద్భుతమైన ఫలితం కలుగుతుందని బాబా చెప్పేవాడు. అదేవిధంగా బలరాం దురందర్ లాంటి భక్తులకు కూడా ఆ చావడి ఉత్సవంలో ఆ షిరిడి సాయినాథుడు పాండురంగడిగా దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అత్యద్భుతంగా చావడి ఉత్సవం జరుపుతూనే ఉన్నారు. గురుగారు, మన సంప్రదాయంలో పునర్జన్మలకు సంబంధించి ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. అయితే ఈ పునర్జన్మల గురించి బాబా ఏం చెప్పేవారు? పునర్జన్మలు ఉన్నాయి అని బాబా గారు చెప్పారు. ఏ రకంగా అంటే సాయిబాబా జీవిత చరిత్రలో అనేక కథలలో పునర్జన్మల యొక్క ప్రస్తావన ఉంది. మనందరికీ తెలుసు, బాబా జీవిత చరిత్ర పారాయణ చేసిన వాళ్ళందరికీ కూడా. ద్వారకామాయిలో షిరిడి సాయినాథుడు కూర్చున్నప్పుడు పక్కన శ్యామ కూర్చుంటాడు. శ్యామ కూర్చొని ఉన్నప్పుడు బాబా గారు తమాషాగా శ్యామ బుగ్గ గిల్లుతాడు.
శ్యామ బుగ్గగిల్లంగానే అప్పుడు శ్యామ ఆ షిరిడి సాయినాథుడితో ఏమంటాడు అంటే, బుగ్గగిల్లే దేవుళ్ళు మాకొద్దు, మిఠాయిలు పంచే దేవుళ్ళు కావాలి అని శ్యామ షిరిడి సాయినాథుడితో అంటాడు. అప్పుడు బాబా ఏం చెప్తారు తెలుసా? శ్యామ 72 జన్మల నుంచి నేను కాపాడుతున్నాను, ఒక జన్మ కాదు, 72 జన్మల నుండి నేను కాపాడుతున్నాను. ఒక్కసారి బుగ్గగిల్లంగానే ఎందుకు శ్యామ అంత కోపం అంటాడు. ఒక్కసారి బుగ్గగిల్లంగానే ఎందుకు అంత కోపం అంటే, 72 జన్మల నుండి నువ్వు నా వెంట ఉన్నావు, నిన్ను నేను కాపాడుతున్నాను అని బాబా చెప్పాడు. అంటే ఆ జన్మలు అనేవి ఉన్నాయని బాబా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ద్వారకామాయిలో అందరు ప్రసాదం తీసుకొస్తారు. ప్రసాదం తీసుకొని వస్తే బాబా ఎవరు ప్రసాదం కోసం వేచి ఉంటాడు. ఈ లోపల కాపర్దే భార్య ప్రసాదం తీసుకొని వస్తుంది. వెంటనే కాపర్దే భార్య ప్రసాదం తీసుకొని బాబా తీసుకుంటాడు, ప్రసాదం స్వీకరిస్తాడు. పక్కన భక్తులందరూ అడుగుతారు, ఏంటి బాబా మా ప్రసాదం స్వీకరించకుండా కాపర్దే భార్య ప్రసాదం ఎందుకు స్వీకరించినారంటాడు. అప్పుడు బాబా ఏం చెప్తాడు అంటే, కాపర్దే భార్యకు నాకు 5 జన్మల సంబంధం ఉంది. ఒక జన్మలో ఆమె ఆవుగా జన్మించింది, ఒక జన్మలో క్షత్రియునింట్లో జన్మించింది, ఒక జన్మలో వైశ్యునింట్లో జన్మించింది, ఒక జన్మలో బ్రాహ్మణునింట్లో జన్మించింది. ఈ విధంగా కాపర్దే భార్య 5 జన్మల నుండి నాకు సహసంబంధం ఉంది అని కాపర్దే భార్య కథలో బాబా 5 జన్మల యొక్క సిద్ధాంతం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బలరాం దురంధర్ వచ్చేటప్పుడు ఆ బలరాం దురంధరుడితోటి బాబా ఏమంటాడంటే, నీకు నాకు 60 తరాల నుండి నీకు నాకు సంబంధం ఉంది అని బాబా అంటాడు. అదేవిధంగా ఈ యొక్క ఉపాసన శాస్త్రి అంటే బాబాకు ప్రియతమ శిష్యుడు ఉపాసన శాస్త్రి. ఆ ఉపాసన శాస్త్రితో కూడా బాబా ఒక సందర్భంలో ఏం చెప్తాడు అంటే, నీకు నాకు 1000 జన్మల సంబంధం ఉందని చెప్తాడు ఉపాసన శాస్త్రితోటి. రేగేతో కూడా బాబా ఏం చెప్తాడంటే, నీకు నాకు 1000 జన్మల సహసంబంధం ఉంది అని రేగేతో చెప్తాడు. అదేవిధంగా నానాసాహెబ్ చందోద్కర్ అక్కడ డిప్యూటీ కలెక్టరు. నానాసాహెబ్ చందోద్కర్ మొట్టమొదటి షిరిడీకి రానప్పుడు బాబా గారే కబురు చేస్తాడు రమ్మని. ఒకసారి కబురు చేస్తాడు, వెళ్ళడు. రెండోసారి కబురు చేస్తాడు, వెళ్ళడు. మూడోసారి కబురు చేస్తాడు. అప్పుడు బాబా అంటాడు, ఏమంటాడు తెలుసా? నానా, నేను పిలవడానికి చాలామంది ఉన్నారు, నిన్నే ఎందుకు పిలుస్తున్నా? నీకు నాకు 4 తరాల నుండి సంబంధం ఉంది, 4 తరాల నుండి సంబంధం ఉంది, అందుకని నేను పిలుస్తున్నాను నానా అని చెప్పి నానాసాబుని పిలుచుకోవడం జరిగింది. ఈ రకంగా మన బాబా జీవిత కథలు వెళ్తే అనేక మంది భక్తులతో బాబా అనేక జన్మల సంబంధం ఉంది. కాబట్టి ఈ జన్మలు పునర్జన్మలు ఉన్నాయని చెప్పి బాబా తన జీవిత భక్తుల ద్వారా భక్తులకు తెలియజేయడం జరిగింది. గురుగారు, అలాగే ప్రతి భక్తుడికి ఉండవలసినటువంటి అనుకువ, నిరాడంబరత, వీటిపై బాబా చెప్పినటువంటి ముఖ్య అంశాలు ఏమిటి? బాబా జీవితమే ఒక సందేశము. బాబా ఎంత అనుకోకుండేవాడు, ఆయన యొక్క దేహధారణ ఏంటి, ఆయన భిక్ష ఏంటి, అదేవిధంగా బాబా గారి యొక్క భిక్షాటన ఎలాంటిది, బాబా గారు చెప్పిన సూక్తులు ఎలాంటివి, ఇది బాబా గారు భక్తులకు ఇచ్చిన సందేశం. కాబట్టి శ్రీ షిరిడి సాయినాథుని యొక్క భక్తులు ఎప్పుడు కూడా అహంకారం ఉండకూడదు. అహంకారం అనేది ఆధ్యాత్మికతకు గొడ్డలు పెట్టు. అహంకారం ఉంటే బాబా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న కలెక్టర్ గారు వస్తారు. కలెక్టర్ గారు బ్రిటిష్ గవర్నమెంట్లో అహంకారంతో వస్తాడు. అహంకారంతో వచ్చి బాబాను దర్శనం చేసుకోవాలని వస్తాడు. ఆయన దర్శనం చేసుకోవటానికి వచ్చే ముందుగా అక్కడ మమల్తాదార్ అంటే అప్పుడు తహసీల్దార్ మమల్తాదార్ అంటారు. వారు వచ్చి ముందే చెప్తారు షిరిడి సాయినాథుడికి. ఈ విధంగా రెవెన్యూ కమిషనర్ గారు వస్తారు, కర్ణిక్ గారు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి, మా అధికారి వస్తున్నారు అని బాబాతో చెప్తారు. అప్పుడు సాయినాథుడు ఏమంటాడంటే, రాని అని చెప్పి ఆయన రాగానే పలకకుండా భిక్షకి వెళ్తాడు. భిక్షకు వెళ్ళి 2 గంటలు భిక్ష చేసి తిరిగి వస్తాడు. మరలా రెవెన్యూ ఆఫీసర్ కదా, ఇప్పుడు రాష్ట్రానికి ఆయన ప్రధాన కార్యదర్శి కదా, హెడ్ కమిషనర్, రెవెన్యూ హెడ్. రెండవసారి కూడా బాబా గారు ఏం చేశారు, ఆయనకు మరలా అవకాశం ఇవ్వకుండా మళ్ళీ భిక్షకు వెళ్తాడు. భిక్షకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు. ఈ విధంగా 2-3 సార్లు అవకాశం ఇవ్వకపోయేరకు ఆయన నిరాసక్తితోటి వెళ్ళిపోతాడు. అంటే అహంకారంతో వచ్చాడు.
అహంకారంతో వచ్చినందువలన కనీసం బాబా అతనికి అవకాశం కూడా ఇవ్వలేదు, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ద్వారకామిలో ఆ షిరిడి సాయినాథుడు ఒకసారి హారతి సమయంలో కూర్చున్నప్పుడు ఒక భిక్షగాడు ద్వారకామయ్య బయట బాబా బాబా అని ప్రార్థిస్తూ తను తెచ్చిన ఆహార పదార్థాన్ని దగ్గర పెట్టుకొని బాబాకు నైవేద్యం పెట్టాలని ప్రార్థిస్తూ ఉంటే సాయినాథుడు తన పక్కన ఉన్న శ్యామని పిలిచి, బయట నా భక్తుడు ఆహారం తీసుకొని వచ్చాడు నాకు నైవేద్యం కోసం, అతన్ని తీసుకురమ్మని చెప్పి శ్యామను పంపించి ఆ భిక్షగాన్ని లోపలికి తీసుకొని వచ్చి భిక్షగాడి యొక్క పదార్థాన్ని తీసుకుంటాడు. అంటే ఒక రెవెన్యూ ఆఫీసర్ది కమిషనర్ది తీసుకోడు, ఒక భిక్షగాడి పాత్ర తీసుకుంటాడు. అంటే అక్కడ బాబా కోరుకునేది ఏంటంటే భక్తి అంటే భక్తులకు బాబా బోధించింది గర్వం కాదు, అహంకారం కాదు, భక్తి. కాబట్టి ఎవరైతే గర్వంతో ఉంటారో, ఎవరైతే అహంకారంతో ఉంటారో వారందరినీ కూడా బాబా దూరంగా పెట్టాడు. కానీ బాబా సూక్తులలో ముఖ్యంగా బాబా చెప్పడం ఏంటంటే, శ్రీ షిరిడి సాయినాథుడు చెప్పడం ఏంటంటే, మనము అణుకుతో ఉండాలి, నిరాడంబరతో ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఇతరులను మోసం చేయకూడదు, ఇతరుల గురించి మాట్లాడకూడదు, లక్షలు ఆర్జించకూడదు, చేస్తే మంచి చేయాలి, చెడు చేయకూడదు. అత్యద్భుతమైన సూక్తులను బాబా బోధించాడు. బోధించడం కాదు, బాబా చేశాడు, బాబా ఆచరించాడు. ఆచరించినవి తన భక్తులు చేయమని బాబా చెప్పాడు. నిజంగా బాబా భక్తులు, నిజమైన భక్తుడైతే బాబా సూక్తులను ఆచరించాలి. నిజమైన బాబా సూక్తులను ఈరోజు ఆచరిస్తే ఈరోజు సమాజంలో హిందూ మహమ్మదీయుల వైరం ఉండదు, గొడవలు ఉండవు, మోసం ఉండదు, ప్రజలను మోసం చేయడం ఉండదు. అత్యద్భుతమైన సమాజం ఏర్పడుతుంది. అలాంటి అత్యద్భుతమైన సూక్తులను బాబా తన భక్తులకు తెలియజేయడం జరిగింది. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో షిరిడి సాయి తత్వానికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఓం శ్రీ సాయిరామ్. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.